నమస్తే. క్యాన్సర్ చికిత్సలో రేడియోథెరపీ అనేది చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది. ఒకప్పుడు రేడియోథెరపీ ఇవ్వాలంటే కోబాల్ట్ మెషిన్ అంటాము. సహజ సిద్ధమైన కోబాల్ట్ నుంచి ఉత్పత్తి అయ్యే గామా రేస్ తోటి క్యాన్సర్ కణాలు చంపడం జరుగుతుంది. కానీ అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉండేవి. చర్మం అంతా నల్లగా అయిపోయేది. చర్మం ఈ రేడియోథెరపీ ఇచ్చిన చోట అంతా చర్మం నల్లగా అయిపోవడము, గాయాలు అవడం అది జరుగుతుండేది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గడానికి లీనియర్ యాక్సిలేటర్ అంటే మనము ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా ఎక్స్రే తయారు చేసి హై ఎనర్జీ ఎక్స్రేస్ ఇచ్చి దాంతో మన క్యాన్సర్ కణాలు చంపడం జరుగుతుంది. దీంట్లో కొత్త రకాల టెక్నిక్స్ వచ్చినాయి. ఉదాహరణకు 3D CRT అంటే 3 డైరెక్షన్స్ నుంచి మనము రేడియేషన్ ఇస్తాం. ఐఎంఆర్టీలో 3 కాకుండా మల్టిపుల్ చాలా డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి రేడియేషన్ ఇవ్వడం వల్ల ఒక చోట ఎంటర్ అయిన రేడియేషన్ రే ఇంకో చోట వేరే చోట ఎంటర్ అవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీని తర్వాత ఐజీఆర్టీతో ప్రతిసారి మనము ఆ పొజిషన్ చెక్ చేసుకోవడం జరుగుతుంది. జబ్బు అక్కడే ఉందా, పక్కకి ఇక్కడ కలిగిందా, ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే ఉదాహరణకి మన పెల్విస్ అంటాం, కింది భాగంలో గర్భసంచికి రేడియేషన్ ఇచ్చేటప్పుడు మూత్రాశయంలో ఒంటికి బ్లాడర్ ఫుల్గా ఉందనుకోండి, అప్పుడు జబ్బు ఒక చోటనే ఛాన్స్ ఉంటుంది. మోషన్ ఫుల్గా ఉందనుకోండి, జబ్బు ముందుకి వెనక్కి పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది చెక్ చేసుకుని రేడియేషన్ కరెక్ట్గా వేయడం వల్ల మనం టార్గెట్ మిస్ కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ నియంత్రించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ టెక్నిక్స్ ఏవో తెలుసుకొని కరెక్ట్గా మీరు రేడియోథెరపీ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా మీరు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గడం వల్ల కొందరికి మోషన్లో బ్లీడింగ్ అవ్వడము, ఒంటికిలో బ్లీడింగ్ అవ్వడము, పేగులు రేడియేషన్కి పేగులు అడ్డుపడ్డము, ఇలాంటివన్నీ మనము తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది.